ఎవరు పోయినా కూడా ఒక రకమైన అనుమానం కనిపిస్తుంది. గర్వంగా చెప్పగలిగే ఒక సేవాభారతి కార్యక్రమం ఏంటంటే, కేవలం సేవాభారతి కార్యకర్తలను మాత్రమే లోపలికి రాణించే గ్రామాలు ఎన్నో ఉన్నాయి. అంత అపనమ్మకం వారికి సొసైటీ అంటే. ఇంకా కూడా అంటే వాళ్ళని సమాజంలో కలుపుకోవడానికి సిద్ధంగా లేని ఎన్నో జాతులు ఉన్నాయి, ట్రైబల్ జాతులు ప్రత్యేకించి. వీరి కోసం ఒక వ్యవస్థకు సపరేట్ ఏర్పాటు చేయబడింది. మీరు ముందుగా వెళ్తారు, వాళ్ళతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు. అక్కడ వ్యవస్థ నడపాలంటే సంవత్సరాల కార్యక్రమం ఇది. ముందుగా వెళ్ళి వాళ్ళ కాన్ఫిడెన్స్ తీసుకున్న తర్వాత నెమ్మదిగా కార్యక్రమం మొదలు పెడతారు. ఏముంటుంది, చదువు ఉండదు, ఆలోచన ఉండదు, సంస్కారం అంటే మనం ఊహించుకోవచ్చు, ఒక భీతి ఉంటుంది సమాజం అంటే. వాళ్ళు ఏం చేస్తారంటే ముందుగా మేము ఉన్నాము మీకు అంటే అక్కడ వాళ్ళ అవసరాలు తీర్చే ప్రయత్నం చేస్తారు. నీటి అవసరం ఉందా, ఆరోగ్యం అవసరం ఉందా అంటే ఆరోగ్యంలో కూడా సేవాభారతి పనిచేస్తుంది. సేవాభారతికి ఉన్న అద్భుతమైన అవకాశం ఏంటంటే సమాజానికి కావాల్సిన అన్ని ఏరియాస్లో సేవాభారతి పనిచేస్తుంది. చదువా, మన స్కూల్స్ ఉన్నాయి, మనకి వాలంటీర్స్ ఉన్నారు, వైద్యమా, మనకు హాస్పిటల్స్ చేతిలో ఉన్నాయి, స్కిల్ డెవలప్మెంట్ చేయాలా, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఉన్నాయి. అట్లా అక్కడ ఉన్న అవసరాన్ని బట్టి వాళ్ళకి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తారు. అక్కడ ఎవరైతే చదువుకోవడానికి ఉత్సాహపడతారో ఎక్కడైనా సరే ఒక్క వ్యక్తితోనే స్టార్ట్ అవుతుంది. అక్కడే వారి దగ్గరే ఒక వ్యవస్థ ఏర్పరచుకొని పిల్లలకి ఏంటి, ఆహారం లేని వారికి ఆహారం, లేదా ఆరోగ్యం లేని ఆరోగ్యము, ఏంటంటే ఆవాసాలు అంటాం మనం. ఇలా ఆవాసాలతో మొదలైనవి. ఇదే ఆవాసాల్లోంచి ఈరోజు డాక్టర్స్ పుట్టుకొచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆర్మీ వైపు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అట్లా అద్భుతమైన వ్యవస్థ ఏర్పడుతుంది. దానికి ప్రత్యేకమైన వ్యవస్థ చేసి తీరాలి. మన సోషల్గా హైదరాబాద్లో, సికింద్రాబాద్లో కనిపించే వ్యవస్థ అక్కడ ఉండదు.